జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తమ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. గతంలో 2 సార్లు ఓటమి చవి చూసిన నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో మరో రికార్డు నమోదైంది. 2009 జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి 21,741 ఆధిక్య మెజార్టీతో ఓట్లతో గెలుపొందారు. అలాగే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఉప ఎన్నిక గెలుపు రేవంత్ సర్కార్కు కాంగ్రెస్ శ్రేణులకు జోష్ ఇచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలలో మరింత పట్టు కోసం పోలింగ్ కొద్ది రోజుల ముందే అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణులలో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ విజయంతో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల విజయానికి నాంది అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.